ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు మంత్రులు. మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం మంత్రులతో సీఎం భేటీ అవనున్నారు. అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం అంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టారు అమిత్ షా. చిరంజీవి కాగా జనసేన సైతం తమ ఎమ్మెల్యేలకు కీలక శాఖలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మినిస్టర్లకు మాత్రం ఏ శాఖలు కేటాయిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. సాయంత్రం 6 గంటల్లోపు చంద్రబాబు నిర్ణయం తీసుకుని కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. అనంతరం ఆయన తిరుమల వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. లోపలికి వెళ్తున్నారు ఏనా మరోవైపు కరకట్టలోని నివాసానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు సిబ్బంది. టపాసులు కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు. లోపలికి వెళ్తున్నారు ఏనా లోపలికి వెళ్తున్నారు ఏనా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు మంత్రులు. మంత్రివర్గంలో చోటు కల్పించడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. అనంతరం మంత్రులతో సీఎం భేటీ అవబోతున్నారు. అనంతరం మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సీఎం డిప్యూటీ సీఎం అంటూ కూడా ట్విట్టర్లో పోస్టు పెట్టారు అమిత్ షా, చిరంజీవి. కాగా జనసేన కూడా తమ ఎమ్మెల్యేలకు కీలక శాఖలు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మినిస్టర్లకు మాత్రం ఏ శాఖలు కేటాయిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సాయంత్రం 6 గంటల్లోపు చంద్రబాబు నిర్ణయం తీసుకుని కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు. అనంతరం ఆయన తిరుమల వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నివాసానికి మంత్రులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చంద్రబాబు నివాసానికైతే మంత్రులంతా కూడా ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. ఎవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారు? శాఖల కేటాయింపుకు సంబంధించిన కసరత్తులన్నీ పూర్తయినట్లేనా? లేక ఉదయం ప్రమాణ స్వీకారం అనంతరం కొద్దిసేపటి క్రితం నుంచి కూడా మంత్రులంతా కూడా సీఎం చంద్రబాబు నివాసానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. తమకి మంత్రివర్గంలో చోటు కల్పించినటువంటి నేపథ్యంలో చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలపడానికి తో పాటు తమకు కేటాయించే శాఖకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వివరాలు తెలుసుకోవడానికి కూడా పెద్ద ఎత్తున కూడా మంత్రులు అయితే సీఎం చంద్రబాబు నివాసానికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే పయ్యావుల కేశవ్, కొట్టిపాటి రవి, అదేవిధంగా నారా లోకేష్ కూడా చేరుకోవడం జరిగింది. దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అయితే ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, ఒకరి తర్వాత ఒకరు మంత్రులు అయితే తమ కాన్వాయ్ల ద్వారా కూడా సీఎం నివాసానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సీఎం క్యాబినెట్లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి శాఖలపైన అయితే పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అయితే క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితులు లేవనే విధంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం కేటాయించే శాఖలకు సంబంధించినటువంటి అంశంపైన మాత్రం పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.